ఇక హైదరాబాద్ మెట్రో రెండో దశ ప్రాజెక్టుపై పొలిటికల్ ఫైర్ రాజుకుంది. మెట్రో విస్తరణకు సంబంధించిన అంశంపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ హయాంలోనే మెట్రో రైలు ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టామని, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కాలంలోనే ఈ ప్రాజెక్టు ప్రారంభమైందని గుర్తు చేశారు. ఢిల్లీ మెట్రోను ఆదర్శంగా తీసుకుని హైదరాబాద్ మెట్రోను రూపొందించామని, అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం మెట్రో విస్తరణపై సరైన దృష్టి పెట్టలేదని విమర్శించారు. రుణ బదిలీ ప్రక్రియ పూర్తి కావాల్సిన సమయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జోక్యం చేసుకున్నారని సీఎం ఆరోపించారు. మే 21న కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసి ప్రాజెక్టుకు అడ్డంకులు సృష్టించారని, రాష్ట్రంలో బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ చర్యలు చేపడుతోందంటూ రేవంత్ రెడ్డి విమర్శించారు. మొదటి విడత రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ టేక్ ఓవర్ చేస్తేనే రెండవ విడత అనేది నిర్మాణానికి అవకాశం ఉంది. మొదటి విడత టేక్ ఓవర్ చేయాలి అని అంటే ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ 13,600 కోట్ల రూపాయల ఒప్పందం ప్రకారము నిధులు రిలీజ్ చేయాలా. దీనికి ఇంకో తిరకాసు ఉంది. జపాన్ నుంచి ఆల్రెడీ వాళ్ళు పైసలు తెచ్చి బ్యాంకులో పెట్టుకున్నారు. నేను నా మార్జిన్ మరి 1400 కట్టేసిన. ఇప్పుడు అది ఆగిందంటే కేంద్ర ప్రభుత్వానికి కూడా భారం. జపాన్కి అయితే ఇంట్రెస్ట్ కట్టాలి కదా. నువ్వు కస్టమర్కి ఇచ్చినవో ఇయ్యలేదు, నీ ఖాతాలో ఆల్రెడీ వేసేసింది జపాన్. ఇప్పుడు జపాన్కి ఏమి ఇంట్రెస్ట్ ఎట్టకెళ్ళి కడతాడు? తిరకాసు మాట్లాడదామంటే కిషన్ రెడ్డి గారు సమయం ఇయ్యారు. మేము లేనప్పుడు వెళ్ళి కలిసి మొత్తం మాట్లాడు. నిన్న కూడా కిషన్ రెడ్డి గారు మళ్ళీ అబద్ధాలు చెప్తాడు. కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ 50% ఒప్పుకున్నది నిజమైతే కాగితం ఎక్కడుందో చూపింది. ఐఆర్ఎఫ్సి లోన్ ఎందుకు విడుదల చేస్తుందో ఏదో సమాధానం చెప్పండి. గతంలో రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తే లోన్లు వచ్చేది. ఐఆర్ఎఫ్సి మాకు ఏం కండిషన్ పెట్టింది తెలుసా? అలుగా తీసుకుంటున్న సంస్థ సంతకాలు పెడితే వాళ్ళకి ఇవ్వచ్చు. ఆ సంస్థ ఒకవేళ డిఫాల్ట్ అయితే మీరు ఏం చేస్తారంటే మా రాష్ట్ర ప్రభుత్వం కట్టదని ఒప్పందం ఇచ్చినాం. దాని తర్వాత మళ్ళీ తిరకాసు పెట్టారు. ఒక్క రాష్ట్ర ప్రభుత్వమే కాదు, మాకు ఆర్బీఐ కూడా గ్యారెంటీ కింద సంతకం పెట్టమని ఉంది. ఆర్బీఐ నుంచి కూడా లెటర్ తీసుకుపోయి ఇచ్చిన. ఒకవేళ ఆ సంస్థ హెచ్ఎంఆర్ఏలు కట్టకపోతే రాష్ట్ర ప్రభుత్వం కట్టదు, రాష్ట్ర ప్రభుత్వం కట్టకపోతే ఆర్బీఐలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ రూపాయి పడ్డా డైరెక్ట్ వాళ్ళే తీసేసుకునేటట్టు అందరితో తీసుకొని పోయి ఇచ్చిన. ఇక్కడ నాకు రిజర్వ్ బ్యాంకును కూడా నేను రిజర్వ్ బ్యాంకు నుంచి ఆ సంస్థ ఫెయిల్ అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఫెయిల్ అయితే రిజర్వ్ బ్యాంకులో మీ పేరు మీద ఏ రూపాయన్నా నేనే తీసుకుంటా అంటే రిజర్వ్ బ్యాంకును కూడా ఒప్పించి ఆ లెటర్ కూడా తీసుకుపోయి ఇచ్చిన. ఇక నాకు ఫిట్టింగ్ పెట్టడానికి ఏం లేదు. లోన్ ట్రాన్స్ఫర్ చేయకుండా ఆపుకొని కూర్చుంది. సో ఇప్పుడు కిషన్ రెడ్డి నేను అడుగుతున్నాను, లోను ఐఆర్ఎఫ్సి ఆపడానికి కారణం ఏందో మీరు చెప్పండి. ఆ లోనును విడుదల చేయించడానికి మీరు మాట్లాడరా? మీరు బాధ్యత తీసుకుంటారా? తీసుకోరా? రెండవ విడతకు భారత ప్రభుత్వం 50% భాగస్వామిగా నిర్మాణానికి ముందుకు వస్తుందా? లేకపోతే ఆ రెండో విడత కూడా మేమే మా డబ్బులతో కట్టుకోవడానికి మీరు ఎన్ఓసి ఇస్తారా? దీనికి సమాధానం చెప్పండి కిషన్ రెడ్డి గారు. నేను దీని గురించి మాట్లాడితే కిషన్ రెడ్డి గారు సవాళ్ళు చూరుతుండు, తొడలు కొడుతుండు, దెబ్బలు దరుచుకుంటుండు, నన్ను అడ్డుకునేటోడు పుట్టలేదు అంటాడు, నేను ఇళ్ళనే పుట్టిన ఇళ్ళనే చచ్చిపోయినా అంటాడు, నువ్వు ఎళ్ళనైనా పుట్టి ఎళ్ళనైనా చచ్చిపో, నువ్వు ఎంపీ కాబట్టి కేంద్ర మంత్రి కాబట్టి అడుగుతున్నా, లేకపోతే నీతో నాకేం పని ఉంది? కేసీఆర్ అన్నట్టు నేను రండా అని ఎప్పుడు అన్నట్టున్నా? నేనేమన్నా తక్కువ చేసి మాట్లాడుతున్నా? కేసీఆర్ నిన్న అంత మాట అంటే పల్లెత్తు మాట అనలేదు, కన్నెత్తి కేసీఆర్ వైపు చూడలే ఆ రోజు కిషన్ రెడ్డి గారు. ఏమనుకుందే ఎదురు తుంకుతున్నాడు, దెబ్బలు కొడుతున్నాడు, తొడలు ధరుస్తున్నాడు, నీ సంగతి తెలుస్తా అంటుడు. నేనేం చేసిరా నాయన? మళ్ళీ దానికి తోడు ఆ పక్కన రామచంద్రరావు గారు ఛత్రపతి సినిమా చూసిరా ఎవరైనా? వేణుమాధవ్ అపరిచితుడు వేసి అందరినీ బెదిరిస్తుంటారు. రామాచారి రామచంద్రరావు గారు అట్లా నన్ను బెదిరిస్తుండే. నీ సంగతి చూస్తా నేను. నీకు సూట్ అవ్వదు రామాచారి గారు. ఎందుకు? అది నీకెక్కడ సూట్ అవుతుంది? ఫేజ్ 1 మెట్రోను మేము కొనుగోలు చేసుకుంటున్నాం, మా డబ్బులే కట్టుకుంటున్నాం, మా గ్యారంటీలే ఇచ్చినాం. మా కర్మ బాగలేక ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ దగ్గర అప్పు మొత్తం ఒప్పందాలు సంతకాలు పెట్టుకున్నాం. అంతా అయిపోయింది. మేము మా మార్జిన్ మనీ డిపాజిట్ చేసినాం, వాళ్ళు పెట్టిన కండిషన్లను ఒప్పుకున్నాం, అన్ని సంతకాలు పెట్టుకున్నాం, అన్నీ ఉన్నాయి. ఈ రోజు చివరి రోజు నిధుల విడుదల. ఈ రోజు విడుదల చేస్తావా లేదా? కిషన్ రెడ్డి బ్యాంక్ ఉంటుంది. ఇది మొదటిది. రెండో ఫేజ్ 2కి 122 కిలోమీటర్లకు విస్తరణకు కేంద్ర ప్రభుత్వం 50% భాగస్వామ్యం తీసుకుంటుందా? తీసుకోదా? ఒకవేళ తీసుకోకపోతే మాకు ఎన్ఓసి ఇవ్వండి. హెచ్ఎంఆర్ఎల్ నుంచే మేమే సేమ్ అదే ఐఆర్ఎఫ్సి నుంచి సేమ్ లోన్ తెచ్చుకొని సేమ్ మెట్రో విస్తరించుకొని ప్రజలకు మెట్రోను అంకితం చేస్తాము. ఇంతకు మించి నాకు నీకు గట్టు పంచాయతీ ఏ పంచాయతీ లేదు కిషన్ రెడ్డి గారు. మీ పట్ల నాకు గౌరవం ఉంది, అదే సమయంలో మీ పట్ల అసహనం ఉంది. మీరు ఎందుకు కేసీఆర్కు భయపడి లొంగిపోయి ఇట్లా వ్యవహరిస్తున్నారో మీ భయానికి కారణం చెప్పు. కేసీఆర్ ధైర్యం చూసుకొని నందించే బదులు నేను నీకు అండే నిలబడతా కేసీఆర్ మీద అభినందన చెప్తాం. షాల్వది పోయి కిషన్ రెడ్డి గారికి పోయి షాల్వ కప్పొస్తాము. Definitely ask Narendra Modi, myself and Narendra Modi will resign and will ask public mandate. He has promised 2 crore jobs for every year. 12 years he has to give 24 crores employment. Go through manifesto. He has promised that
Many issues are there. Three election manifestos are there. He has not implemented anything. He has promised regional ring road, Mr. Narendra Modi, in 2023. Till now, he has not delivered. For that, Narendra Modi, BJP government is physically handicapped government. They are depending on many political parties. So they don't have clear mandate. They have to resign, then they can ask. They don't have any moral right to ask to resign. If that is the case, I am ready. I am ready to tender my resignation and my cabinet. Meanwhile, Narendra Modi has to resign. He has to dissolve his government. Then we'll go. Let it go.